ఏపీలో ముద్రగడ పద్మనాభం సంస్కరణ సభలపై ధూమారం రేగుతుంది. ఎమ్మెల్యే బోండా ఉమా మాజీ మంత్రి అంబటి రాంబాబును కలవడంపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. బోండా ఉమను వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తాను వైసీపీ నిర్వహించిన సభకు వెళ్లలేదని, జనసేన మాజీ నేత దాసరి రాము నిర్వహించిన ముద్రగడ సంతాప సభకు మాత్రమే హాజరయ్యానని టీడీపీ నేత బోండా ఉమా చెప్పారు. తనపై వస్తున్న ప్రచారంపై స్పందించారు. పార్టీ అధిష్టానం ఇప్పటి వరకు తనను ఎలాంటి వివరణ కోరలేదని, ఒకవేళ అడిగితే తప్పకుండా వివరణ ఇస్తానని స్పష్టం చేశారు. అక్కడ అంబటి రాంబాబు కనిపించడంతో మర్యాదపూర్వకంగా పలకరించానని, దాన్ని రాజకీయ కోణంలో చూడటం సరికాదన్నారు. అదే సంతాప సభకు జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా కూడా వెళ్లారని, వారిని కూడా వివరణ అడుగుతారా అని ప్రశ్నించారు బోండా ఉమా. తాను పార్టీకి ఇబ్బందులు కలిగించే ఎలాంటి పని చేయలేదని, సమయం వచ్చినప్పుడు పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. అలాగే పార్టీలకు అతీతంగా కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు, ప్రజలు ఇలాంటి సందర్భాల్లో ఒక్కటవుతారని బోండా ఉమా వ్యాఖ్యానించారు. ముద్రగడ సంతాప సభకు హాజరయ్యారు. అయితే దీనికి సంబంధించి బోండా ఉమా స్పందించినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ వీరస్వామి లైవ్ లో అందిస్తారు. వీరస్వామి, లావణ్య, ఇప్పటికే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంస్కరణ సభ రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం ఇప్పుడు దుమారం రేగుతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గుంటూరులో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంస్కరణ సభలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, అదేవిధంగా ఎమ్మెల్యే బోండా ఉమా కలవడంపై కూడా తీవ్ర విధంగా చర్చ నడుస్తుంది. దీని మీద కూడా చూసుకున్నట్టే మాత్రం ఎందుకు కలిశారు, గతంలో చూసుకున్నట్టే మాత్రం వేదిక పంచుకోవద్దని చెప్పి ఎన్నోసార్లు చెప్పానని సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికే గతంలో పలుమార్లు చెప్పినా కానీ ఎందుకు ఎమ్మెల్యే బోండా ఉమా కలిశారని చెప్పేసి ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా చూసుకున్నట్టే మాత్రం వైసీపీ పార్టీతో మాత్రం ఎలాంటి వేదికలు పంచుకోవద్దని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు చూస్తున్నట్టు మాత్రం బోండా ఉమా ఎందుకు కలిశారు, ఎందుకు అతనితో మాట్లాడాడు, దీనికి సంబంధించి వేదికలు ఎందుకు పంచుకున్నారు, దాని మీద వివరణ కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసుకి అతని దగ్గర వివరణ తీసుకోవాలని చెప్పి ఇప్పటికి కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఇది ఒక టర్నింగ్ పాయింట్. అయితే మరొక విషయంలో చూసుకుంటే మాత్రం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంతాప సభ రాజమండ్రిలో నిర్వహించారు. అక్కడ కూడా మాజీ ఎమ్మెల్యే జక్కపూడి రాజా నిర్వహించిన పరిస్థితి నెలకొంది. టీడీపీ పొలిట్ బ్యూరో జ్యోతుల నెహ్రూ, అదేవిధంగా టీడీపీ నేత వంగవీటి రాధా కూడా హాజరయ్యారు. కానీ వాళ్ళ మీద కూడా ఎందుకు ఫోకస్ చేయట్లేదు, వాళ్ళని కూడా వివరణ అడుగుతారా, ఎందుకు వివరణ అవసరం ఏముంది, క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఎందుకు తీసుకుంటున్నారు అనేది బోండా వద్ద సన్నిహితుల వద్ద కూడా వాపోయిన పరిస్థితి నెలకొంది. అక్కడ వేదిక మీద వచ్చి రాజకీయ నేతలు కాబట్టి రాజకీయంగా మాట్లాడతారు, కలిసి మాట్లాడుకున్నామే తప్ప ఎలాంటి సందర్భమైన వ్యాఖ్యలు కూడా చేయలేదు అని చెప్పేసి సన్నిహితులు కూడా వద్ద కూడా బోండా ఉమా వాపోయినట్లు తెలుస్తుంది. అదేవిధంగా చూస్తున్నట్టే మాత్రం ఇప్పటి వరకు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు టీడీపీ కార్యాలయానికి పిలవలేదు, పిలిచి వివరణ కోరలేదు. కానీ మాత్రం పిలిస్తే మాత్రం తప్పకుండా హాజరవుతాను, అక్కడ జరిగిన వివరాలు కూడా చెబుతాను అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం ఒకనొక దశలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చెప్పిన లేఖలు ఎన్నో సంధించాడు. కానీ చూసుకున్నట్టు మాత్రం ఆ లేఖలకు మాత్రం మేము టీడీపీ అధిష్టానం వద్ద కూడా చెప్పాము. కానీ మాత్రం అధిష్టానం మాత్రం ఒకనొక దశలో కూడా వాటిని పట్టించుకోలేదు. కొంతమంది మాటలు విని కూడా వాటిని లేఖలను పట్టించుకోలేదు. దీనివల్ల కూడా అధికారం కోల్పోయాయని చెప్పి ఆ ఎమ్మెల్యే బోండా ఉమా చెప్పిన పరిస్థితి నెలకొంది. ఇది రాజకీయాల్లో కూడా దుమారం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం ఇప్పటికీ వేదికలు పంచుకోవద్దు అంటున్నారు కాబట్టి వైసీపీ నేతలకు మాత్రం దూరంగా ఉండాలని ఒక సంకేతం చెప్పినట్లు తెలుస్తోంది. టీడీపీ ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా చూస్తున్నట్టు మాత్రం రాబోయే కాలంలో కూడా వైసీపీ నేతలకు దూరంగా ఉండాలని చెప్పేసి టీడీపీ అధిష్టానం కూడా వెల్లడించిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకుంటే మాత్రం వైసీపీ ఏ విధంగా మాట్లాడుతుంది, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇప్పటికే బోండా ఉమా ఏదైతే ఉందో అతని మీద కూడా యాక్షన్ తీసుకున్నారు కాబట్టి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏం మాట్లాడతారు అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వైసీపీ అధిష్టానం కూడా ఏం చెప్తుంది అనేది వేచి చూడాల్సిన అవసరం ఏంటంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉంటారు, శాశ్వత శత్రువులు ఉండరు. కానీ రాజకీయాల్లో ఒకతోట కలుస్తుంటారు, మాట్లాడుతుంటారు. కానీ వేదికల మీద కూడా ఒక ఎందుకు పంచుకున్నారని చెప్పి టీడీపీ అధిష్టానం మాత్రం గురుగా ఉంది కాబట్టి ఇది ఎటువైపు దారి తీస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా చూసుకుంటే మాత్రం ఎమ్మెల్యే బోండా మాత్రం వివరణ ఇస్తానికి మాత్రం తాను సిద్ధంగా ఉన్నాడు. కానీ ముద్రగడ సంతాప సభలో మాత్రం ఏదైతే ఉందో వైసీపీ నేతలు టీడీపీ నేతలతో పాల్గొన్నారు, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని ఒక సంకేతం కూడా పంపిస్తున్నారు అని చెప్పేసి తను వాపోతున్న పరిస్థితి నెలకొంది. మనం వేచి చూడాల్సిన అవసరం. వీరస్వామి, అంటే నేను పార్టీకి ఇబ్బంది కలిగించే పనులు చేయలేదని బోండా ఉమా అంటున్నారు. అలాగే సమయం వచ్చినప్పుడు మాట్లాడతారని కూడా చెప్పుకొచ్చారు బోండా ఉమా. అయితే దీన్ని మనం ఎలా చూసుకోవచ్చు అంటారు?
అంటే ప్రధానంగా చూసుకున్నట్టే మాత్రం పార్టీకి ఇబ్బందులు కలిగే విషయాలు కూడా నేను ఇంతవరకు ప్రస్తావించలేదు. అంటే వేయిన పడ్డది చూసుకుంటే మాత్రం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గతంలో పలుమార్లు లేఖలు రాసినా కానీ మనం స్పందించలేదు అని చెప్పి ఒక వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేగుతుంది. ఆయన పట్టించుకోలేదు. కొంతమంది చెప్పుడు మాటలు వినే టీడీపీ అధిష్టానం మాత్రం ఆ రోజు నిర్ణయం తీసుకుంది అని చెప్పి చెప్పకనే చెప్పాడు. అదే విధంగా చూసుకుంటే మాత్రం ద సేమ్ టైం మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ కుటుంబానికి వైసీపీ మాత్రం అండదండలుగా నిలుస్తుంది. అదే విధంగా చూసుకుంటే మాత్రం గతంలో కూడా పేరు మార్చుకున్న పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం అటువంటి కుటుంబంతో ప్రయాణం కొనసాగిస్తుంది వైసీపీ. అటువంటి సంస్కరణ సభలో నువ్వు పాల్గొని అదే విధంగా చూసుకున్నట్టు మాత్రం ఇటీవల కాలంలో మాజీ మంత్రి అంబటరాంబాబు విమర్శమైన వ్యాఖ్యలు కూడా చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై కూడా. దాని మీద కూడా రాజకీయాల్లో కూడా దుమారం రేగింది. గుంటూరులో కూడా పెద్ద ఎత్తున వివాదం కూడా చెలరేగిన పరిస్థితి నెలకొంది. దాన్ని కూడా అదే విధంగా చూస్తుంది. అటువంటి మాజీ మంత్రి అంబటరాంబాబు మీద ఎందుకు కలిశారు, ఎందుకు వేదిక పంచుకున్నారు, ఎందుకు అతనితో చనువుగా ఉన్నారు, అందుకో మాట్లాడారని చెప్పి ఇప్పుడు అది టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇది విషయం చూసుకున్నట్టే మాత్రం అటు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ సంతాప సభలో రాజమండ్రిలో నిర్వహించిన సభలో ఏదైతే ఉందో జ్యోతులను ఎవరు జక్కంపూడి రాజే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోలేదు. కేవలం మాత్రం మొండా ఉమావేది తీసుకున్నారు. అంటే మాజీ మంత్రి అంబటరాంబాబు మీద సీరియస్ మీద ఈ చర్యలు తీసుకున్నారు అనేది ఒక చర్చ నడుస్తుంది. ఏం జరుగుతుంది అనేది మనం వేసి చూడాల్సిన అవసరం ఏంటంటే రాబోయే కాలంలో మరిన్ని విషయాలు వెలుగులోకి తీసుకొస్తారంటే తను లోపల మరిన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తారా, లేకపోతే ఏమన్నా తాను క్రమశిక్షణ చర్యల్లో భాగంగా కట్టుబడి ఉంటాననేది మనం వేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అదే విధంగా చూసుకుంటే మాత్రం ఇప్పుడు రాజకీయాల్లో మాత్రం పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. అది మాత్రం ఎటువైపు దారి తీస్తుంది అనేది మనం వేసి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.